హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ శివయ్య బ్రతికున్నాడా లేకపోతే చనిపోయాడా అని తెలుసుకోవడానికి చాలా తెలివిగా ఒక మాస్టర్ ప్లాన్ని వేస్తాడు. చిట్టితో శివయ్య వాయిస్తో మాట్లాడినట్టు త్రిపాఠికి కాల్ చేసి, నేను నీతో డీల్ మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ఎక్కడ దాచిపెట్టావో అక్కడే ఉన్నాను రా అని చెప్పి త్రిపాఠికి కాల్ చేస్తాడు. సో త్రిపాఠి హుటాహుటిన శివయ్యని దాచిపెట్టిన ప్లేస్కి బయలుదేరేసరికి ప్రేమ్ కూడా త్రిపాఠిని ఫాలో అవుతాడు. శివయ్యని ఎక్కడ త్రిపాఠి దాచి పెట్టాడో ఆ ప్లేస్ని తెలుసుకుంటాడు. వెంటనే రౌడీలని బాగా కొడతాడు ప్రేమ్. త్రిపాఠి, చూడు ప్రేమ్, నువ్వు చచ్చిపోకుండా ఉండాలి అంటేనే ఈ వీడి జోలికి వస్తావని అంటారు. నా ప్రాణాల్ని తెగించైనా ధర్మాన్ని కాపాడడం నా బాధ్యత, తప్పుకో అని చెప్పి ఇంకా బాగా కొడతాడనమాట. అలా ప్రేమ్ కొట్టేసరికి ఇంకా వెంటనే అలా శివయ్య కట్లు విప్పేస్తాడు. ప్రేమ్, మీరు మీరు వెంటనే మా ఇంటికి వెళ్ళండి, అక్కడ మీరు పెళ్ళి నాపాలి, వెళ్ళండి అని చెప్పి ఇంకలా శివయ్యని పంపించేసేసరికి త్రిపాఠి కూడా ఆ శివయ్యని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ప్రేమేమో వాళ్ళందరినీ బాగా కొడుతూ ఇంకా తప్పించుకొని అక్కడి నుండి వచ్చేస్తాడు. చూసేసరికి శివయ్య ఎక్కడ కనబడ్డు. శివయ్య గారు, శివయ్య గారు అని చెప్పి శివయ్యని చుట్టూ పిలుస్తూ ఉన్నా శివయ్య ఎక్కడ కనిపించడు. శివయ్య అలా ఇంకా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే త్రిపాఠి శివయ్యకి అడ్డుపడతాడు. రేయ్, నువ్వు బ్రతుకుంటే నాకు యూజ్ లేదురా, కాబట్టి నువ్వు చచ్చిపో, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను, పైకి పోరా అని చెప్పి ఇంకా అలా శివయ్యని కత్తితో పొడిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు త్రిపాఠి. వెళ్ళి గుణ చామంతి పెళ్లిలో నించొని వాడిని వేసేశాను అన్నట్లు సైగ చేస్తారు. గుణ అప్పుడు టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చుంటాడు. పాపం చామంతి మాత్రం మనసులో అనుకుంటుంది, ప్రేమ్ బాబు, మీరు సాక్ష్యం సంపాదించడం కోసం వెళ్ళారు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం కాదు బాబు, ఈ గుణ ఒక్కసారి నా మెళ్ళో తాళి కట్టాడు అంటే నా ఊపిరి ఆగిపోతుంది. ఒకవైపు ప్రమీల గారికి నేను న్యాయం చేయలేకపోయాను, ఎవరికి న్యాయం చేయలేకపోయాను. న్యాయం చేయలేని బ్రతుకు నేను బ్రతకాలి అనుకోవటం లేదు. కాబట్టి పెళ్ళైన మరుక్షణమే నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను అని పాపం మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటుంది చామంతి. ఇటువైపేమో శివయ్య ఎక్కడ కనిపించకపోయేసరికి ప్రేమ్ అలా ఇంకా బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడే ఇంకా శివయ్య రోడ్లో పడిపోయి ఉంటాడు. ఒక్కసారిగా శివయ్య దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి, శివయ్య గారు, శివయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అంటారు. బాబు, బాబు, నేను మీకు ఒక విషయం చెప్పాలి బాబు అని అంటారు. చెప్పండి శివయ్య గారు అని అంటారు. బాబు, నాకు సంబంధించిన ఐడీస్ అన్నీ ఒక ఒక అమ్మాయి దగ్గర ఉంది బాబు. ఆ అమ్మాయి పేరేంటో నాకు తెలీదు, కానీ ఆ రోజు గుడిలో తను లంగావని కట్టుకొని ఉంది, నన్ను తనే కాపాడింది. నాకు సంబంధించిన వస్తువులన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి బాబు. పెన్ డ్రైవ్ పాస్వర్డ్ ఇది, కాబట్టి ఆ అమ్మాయిని మీరు వెంటనే కలిసి తన్ని కాపాడండి బాబు అని అంటారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని అడుగుతారు. బాబు, తను అని పోలికలు చెప్తుంటే చామంతి ఫోటో చూపిస్తాడు ప్రేమ్. ఇదిగో ఇలాగే ఉంటుందా, ముందు ముందు మీరు హాస్పిటల్కి రండి అంటే, బాబు నాకు అర్థమవుతుంది బాబు, నేను చచ్చిపోతాను, కానీ న్యాయం నిలబడాలి. మా నాన్నని చంపినవాడు, బాలరాజుని చంపినవాడు, నన్ను చంపుతున్నవాడు శిక్ష పడాలి బాబు, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని శివయ్య కుప్ప కూలిపోతాడు. చామంతి దగ్గరే ప్రూఫ్ ఉంది అని తెలుసుకున్న ప్రేమ్ హుటాహుటిన పాపం బయలుదేరుతాడు. బయలుదేరేసరికి ముహూర్తానికి 5 minutes మాత్రమే టైం ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ ఇంటెన్సివ్ అనమాట. ఇంకా అలా గుణ చూస్తూ ఉంటాడు. అప్పుడే పంతులు గారు, బాబు మాంగళ్యధారణ చేయండి అనేసరికి తాళిని తీసుకొని అలా ఇంకా చామంతి మెడలో కట్టబోతూ ఉంటే ఒక్క నిమిషం అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరో కాదు, చిట్టి రోబో. ఇంకా చిట్టి రోబో అలా వస్తుంది. రే చిట్టి, ఏమైందిరా అని అడుగుతారు హర్షవర్ధన్. సార్, మీ అందరికీ ఒక నిజాన్ని చూపించాలి, ఒకసారి చూడండి అని ఇంకా డిస్ప్లే చేస్తాడనమాట. అందులో క్లియర్గా బాలరాజు శవాన్ని తీసుకువెళ్ళి త్రిపాఠినే తగలపెట్టాడు అనడానికి ద అబ్సల్యూట్ ప్రూఫ్ విల్ బీ అవైలబుల్. సో అక్కడే ఉన్న జడ్జ్ కూడా ఆ సాక్ష్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. త్రిపాఠికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ అయితే అలా వస్తాడు. ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. వెంటనే ప్రేమ్ ఎప్పుడైతే విషయం తెలుస్తుందో పాపం విషయం తెలిసిన వెంటనే చిట్టికి కాల్ చేస్తాడు.
కాల్ చేసి, హలో చిట్టి, ఇదిగో చామంతి దగ్గరే ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయంట్రా, అతనికి సంబంధించిన పెన్ డ్రైవ్ కూడా ఉందంట, పాస్వర్డ్ ఇది అని చెప్పగానే, ఓకే ప్రేమ్, ఆ పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది అని ఆ పాస్వర్డ్ని క్రాక్ చేసి ఇంకా అలా అందరికీ డిస్ప్లే చేస్తాడు చిట్టి రోబో. ఇంకా ఒక్కసారిగా అందరూ చూసేసరికి షాక్లో ఉండిపోతారు కదా. సో జడ్జ్ ఏమో త్రిపాఠి దగ్గరికి వచ్చి, యూ చీట్, అందరి ముందు వినయంగా నటించి కేసుని కొట్టేయమని బ్రతిమలాడావా, చామంతి లాంటి అమ్మాయిని బెదిరించి కేసుని కొట్టేయమని చెప్తావా, ఇంత సాక్ష్యం ఉన్నాక కూడా కొట్టేయడం జరగదు, నిన్ను ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకోమని ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని అంటారు జడ్జ్. ఇంకా గుణ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే ప్రమీల లేచి, సార్ అది మాత్రమే కాదు, నా భర్తని చంపి నన్ను కూడా చంపాలనుకున్నాడు సార్, కనీసం నేను ప్రెగ్నెంట్ అనే జాలి దయ కరుణ కూడా ఈ దుర్మార్గులకు లేదు సార్, కావాలంటే మీరు చామంతి అమ్మని అడగండి సార్, అమ్మ చామంతి ఇప్పటికైనా నిజం చెప్పమ్మా అంటే కన్నీళ్ళు తుడుచుకుంటూ, అవును సార్ వాళ్ళు చెప్పేది నిజం, ఇదిగో ఈ గుణ త్రిపాఠి ఇద్దరు కలిసి నన్ను బెదిరించారు సార్, మా నాన్నని చంపేస్తాను అన్నారు, అందుకే నేను వీళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను సార్, ఇదే నిజం సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు రమాదేవి, రోజా, హర్షవర్ధన్ అందరూ షాక్లో అలా ఉండిపోతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ప్రేమ్ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటే, చూడండి ఇంత దుర్మార్గుడు ఇప్పటికిప్పుడే అరెస్ట్ అవ్వాలి అని ఇంకా అలా అరెస్ట్ చేయించేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. గుణ అండ్ త్రిపాఠి ఇద్దరు అలా అరెస్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా చామంతి దగ్గరికి హర్షవర్ధన్ వచ్చి, అమ్మ చామంతి, నువ్వు ఎప్పటి నుండో వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్తున్నావు, కానీ నేనే వినలేదు, ఇప్పటికైనా నాకు అర్థమైంది, నువ్వే వాడిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడే నాకు డౌట్ రావాల్సింది, కానీ నేను అనుకోలేదు, నిజంగా నన్ను క్షమించమ్మా, నేను రామచంద్రకి ఇచ్చిన మాటని తప్పుతున్నాను, నీకు ఒక మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని, నిన్ను బాగా చదివిస్తాను అని నేను రామచంద్రయ్యకి మాట ఇచ్చాను, కానీ ఆ మాట ఇదిగో ఈ గుణాన్ని పెళ్లి చేసుకుని ఉంటే తప్పేది కదమ్మా అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడనమాట చామంతి. పాపం ప్రేమ్ దగ్గరికి వస్తారు హర్షవర్ధన్. ప్రేమ్ని హక్ చేసుకొని, రే ప్రేమ్, నువ్వెప్పుడు న్యాయం వైపే నిలబడతావు నాకు తెలుసురా, కానీ నేనే మీ అమ్మ రమాదేవి మాటల్ని గుడ్డిగా నమ్మాను, నన్ను క్షమించరా. రమా, ఇదేనా నువ్వు చేసేది అని అంటారు. అది కాదు, షాటప్, ఇంకేమీ మాట్లాడద్దు, వెళ్ళండి వెళ్ళండి అని ఇంకా అలా అందరినీ పంపించేస్తారు. పాపం చామంతి పెళ్ళి అలా ఆగిపోవడం అండ్ గుణ అండ్ త్రిపాఠి అరెస్ట్ అవ్వడంతో చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా చంద్రిక హ్యాపీగా చామంతి దగ్గరికి వచ్చి, చామంతి ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఇలా చేసావో, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసరికి పాపం చామంతి అలా చూస్తూ ఉంటుంది. అత్త, నాకు ఒకసారి మా నాన్నని కలవాలి అనిపిస్తుంది అని అంటారు. ఏముంది వెళ్ళమ్మా అని ఇంకా అలా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు అలా తన దగ్గరికి రామచంద్ర దగ్గరికి వెళ్తారు. రామచంద్ర ఏమో అలా బిడ్డ చామంతి అని చెప్పి చామంతిని హక్ చేసుకుంటారు. నాన్న, నాకు అర్థమైంది నాన్న, నువ్వు నా జీవితం కాపాడడానికే జైలుని తప్పించుకున్నావని, కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, నేను నేను న్యాయం గెలిపించలేనేమో అని నా ఊపిరి ఆపేసుకుందాం అనుకున్నాను, కానీ ఈలోపు ప్రేమ్ బాబు వచ్చి నిజాన్ని బయట పెట్టారు నాన్న అని అంటుంది. నాకు తెలుసమ్మా బిడ్డ, నువ్వు ప్రేమ్ బాబు ఇద్దరు పవిత్రమైన జంట, మీ ఇద్దరికీ స్వర్గంలోనే రాసిపెట్టింది బిడ్డ, ఎందుకంటే నువ్వెలా న్యాయం కోసం పోరాడతావో ప్రేమ్ బాబు కూడా అలాగే న్యాయం కోసం పోరాడతాడు. నా కోసం నువ్వు ప్రేమ్ బాబుని వదులుకోవాలి అనుకున్నావు, కానీ ఇప్పుడు చెప్తున్నా, నేనే మీ ఇద్దరిని కలుపుతా బిడ్డ, నాకు మాటివ్వు, ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటా అని నాకు మాటివ్వు బిడ్డ అని అంటారు. పాపం ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు. చామ్, ఇంకా నీకు ఏం అడ్డొస్తుంది చామ్ అని అంటారు. బాబు, నీ ఆస్తికి నా ఆస్తికి అంతస్తుకి సరిపోదు బాబు అని అంటారు. బిడ్డ చామంతి, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అని అంటారు. అవును నాన్న, ప్రేమ్ బాబు ఎవరో తెలుసా, హర్షవర్ధన్ గారి అబ్బాయి, హర్షవర్ధన్ గారికి కంఠమనేని రమాదేవి గారికి పుట్టిన అబ్బాయి అని చెప్పేసరికి ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్ అయిపోతారు. ఏంటి, హర్షవర్ధన్ కొడుకా అని అలా స్టన్ అయి ఉండిపోతారు. ఇంకా ఆలోచనలో పడతారు. వెంటనే రామచంద్రయ్య వైపు చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. సార్ ఏమైంది అలా ఉన్నారు అని అంటారు. ఏం లేదు బాబు, మీ అడ్డు ఎవరు, అమ్మ బిడ్డ, నువ్వు ఆలోచిస్తుంది ఆ రమాదేవి గురించా అని అంటారు. అంటే నాన్న, బిడ్డ నువ్వేం మాట్లాడకు, అయినా నీకు చెప్పాల్సినంత చెప్పాను కదా బిడ్డ, కాబట్టి నేను చెప్పేది విను,
మీ ఇద్దరికి పెళ్ళి హర్షవర్ధన్ బాబే జరిపిస్తారు. నేను చెప్తున్నాను కదా, మీ ఇద్దరి పెళ్ళి జరిపించే బాధ్యత మాదే. నువ్వు ఇంకేమీ కంగారు పడకు. రమాదేవి గారిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు బిడ్డ అని అంటారు. ఇంక వెంటనే అలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రమాదేవి చంద్రికని పిలిచి, ఏయ్ చంద్రిక, ఎక్కడున్నావే అని అడుగుతుంది. అమ్మగారు చెప్పండి అమ్మగారు అని అంటుంది. ఎంతసేపటి నుండి పిలవాలి? ఏదో పెద్ద ఉద్ధరించాననుకుంటున్నావా? కాఫీ తీసుకురా అని అంటుంది. ఇంకా కాఫీ తీసుకొని వెళ్తుంది. ఏంటమ్మగారు చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటుంది చంద్రిక. ఏయ్ ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు. నేనేం ఎక్కువగా మాట్లాడట్లేదు, మామూలుగానే మాట్లాడుతున్నాను అని చూస్తూ ఉంటే, అయినా చామంతి పెళ్ళి ఆగిపోతే ఏంటిప్పుడు? ప్రేమ్ పెళ్ళి అవుతుంది కదా, ప్రేమ్ పెళ్ళి ఎలా ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను అని రమాదేవి కాలు మీద కాలేసుకొని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ అలా ఇంకా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే చామంతి కూడా ప్రేమ్తో పాటు ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా రోజా, ఇంకా 5 రోజులు మాత్రమే టైం ఉంది, ఈ బిజినెస్ మొత్తాన్ని కొలాప్స్ చేయాలి సార్, అలా చేయాలంటే ఏం చేయాలి అని అనుకుంటారు. అప్పుడే రమాదేవి, ఏముంది, వాడి షాప్లో ఇప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు కదా, 2 కాంట్రాక్ట్స్ కూడా వచ్చాయి కదా, 1 crore కాంట్రాక్ట్ వచ్చింది అన్నాడు కాబట్టి వాడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వాలంటే వాడికి స్టాక్ ఉండకూడదు. వాడికి స్టాక్ ఉండకుండా ఉండాలి అంటే వాడు స్టాక్ తగ్గల్ల పడిపోవాలి. అలా జరగాలి అంటే వాడిని స్టాక్ని మనం ఫైర్ యాక్సిడెంట్ చేయాలి. అదే అదే కరెక్ట్ పని అని అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది అని రోజా అనేసరికి, ఎస్ నేను చెప్తుంది కరెక్టే, రాత్రికి రాత్రే వాడి స్టాక్ తగలపడిపోవాలి, నాకు కావాల్సిందదే అని అంటుంది రమాదేవి. సూపర్ సూపర్ అత్తయ్య, ఇదిగో ఇప్పుడే రౌడీలతో మాట్లాడి ప్రేమ్ షాప్కి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను అని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతుంది రోజా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరు షాప్లోనే ఉంటారు. కొన్ని డిజైన్స్కి సంబంధించి ప్రేమ్ చామంతికి హెల్ప్ చేస్తూ ఉంటే, చామంతి ప్రేమ్కి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా అలా లేట్ నైట్ అయిపోతుంది. అంతా స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. చామంతి ప్రేమ్ ఇద్దరు మాత్రమే ఉంటారు. బాబు చాలా టైం అయింది బాబు, ఇంక రండి వెళ్దామంటారు. అది కాదు చామ్, రేపు కొన్ని డిజైన్స్ కావాలని ప్రమోద్ గారు అడిగారు, మరి చేయాలి కదా చామ్, ఏ డిజైన్ కూడా నచ్చటం లేదు అని అంటారు. బాబు ఇదిగోండి ఇలా చేయండి అని చెప్పి కొన్ని డిజైన్స్ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది చామంతి. కరెక్ట్గా అప్పుడే రోజా పంపిన రౌడీలు అయితే వస్తారు. లైట్స్ అన్ని బయట ఆఫ్ చేసి ఉండడంతో ఎవరు లేరేమో అనుకొని ఇంకా మొత్తం ఫైర్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే బాబు ఏదో స్మెల్ వస్తుంది కదా అని అంటుంది చామంతి. అవును చామ్ అని వెంటనే చూసేసరికి రౌడీలు ఫైర్ యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి ఆ రౌడీలని బాగా కొడతారు. కొట్టి ఇంకా అలా వాళ్ళిద్దరిని గట్టిగా వాళ్ళిద్దరిని వెంట బాగా కొట్టి తరిమి కొడుతూ ఉంటారు. అదే టైంకి ఆ రౌడీలని తప్పించుకొని ఇంకా అలా ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతారనమాట చామంతి అండ్ ప్రేమ్. బాబు ఇదేంటి బాబు, మనం ఎక్కడికి వచ్చామని అంటారు. అదే చామ్ నాకు అర్థం కావట్లేదు, వాళ్ళని పట్టుకోవడానికి ఆలోచిస్తే వాళ్ళేమో ఇక్కడ వదిలారు, ఏంటిది అని చుట్టూ చూస్తూ ఉంటారు. ఇదేదో అడవిలా ఉంది బాబు అని అంటుంది చామంతి. చామ్ నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, అయ్యో ఇక్కడ సిగ్నల్ కూడా పనిచేయట్లేదే అని చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి అలా ఇంకా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా రాత్రి అయిపోతుంది. క్యాంప్ ఫైర్ వేసుకొని పాపం మాట్లాడుకుంటూ అలా ఇంకా చామంతి ప్రేమ్ భుజంపై వాలుతుంది. ప్రేమ్ అలా ఇంక తన్ని లేపకుండా చామంతి వైపు చూస్తూ, నువ్వు నా చామ్వి, కానీ కొన్ని అవసరాలు కొన్ని దూరాలు మన మధ్య అయ్యాయి, ఇంకా మన ప్రేమని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అని పాపం ప్రేమ్ హ్యాపీగా తను కూడా నిద్రపోతూ ఉంటాడు. అదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు కలితే చూసేసరికి వాళ్ళ ఎదురుగా కొంతమంది ఉంటారు. ఒక్కసారిగా చామ్ షాక్ అయిపోతుంది. ప్రేమేమో సార్ మీరు అనేలోపు, మీరిద్దరూ భార్యాభర్తలా అని అడుగుతారు. లేదండి మేము అనేలోపు, భార్యాభర్తలు కాకుండా ఇంత సన్నిహితంగా ఎలా ఉంటారు అని అడుగుతారు. అది కాదండి అనేలోపు, ఒక్క నిమిషం, మా ఆచార సాంప్రదాయాల ప్రకారం నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, చూడు బిడ్డ, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టమా అని అడుగుతారు ప్రేమ్ని. సార్ అంటే నాకు నిజం మాత్రమే చెప్పాలి బిడ్డ అని అంటారు. ఇష్టం,
చాలా ఇష్టం అని అంటారు. నువ్వు చెప్పకునా, ఈ అబ్బాయి అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టమా అని అడుగుతారు. పాపం చామంతి ఏం చెప్పకుండా ఉంటుంది. దేవుడిపై, నీ తల్లిదండ్రులపై ఒట్టేసి చెప్పు బిడ్డ అనేసరికి నాకు ప్రేమ్ బాబు అంటే చాలా ఇష్టం అని అంటుంది. ఇంకేంటి, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, అలాంటప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి కదా అని చెప్పి తాళినిచ్చి తాళి కట్టు బాబు అంటారు. అది కాదు సార్ అనేలోపు, చెప్తున్నాం కదా తాళి కట్టు బాబు, మీ ఇద్దరికీ దైవానుగ్రహంతో పెళ్లి జరగాలని రాసిపెట్టుందేమో అనేసరికి ఇంకలా చామంతి మెల్లో తాళి కడతాడు ప్రేమ్. ఇంకలా చామంతి ప్రేమ్ల పెళ్ళి అయిపోయి ఇంటికి అలా తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసుకొని వచ్చిన చామంతి ప్రేమ్ని చూసి షాక్లో ఉండిపోతుంది రమాదేవి అండ్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.